అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న మిడిల్ క్లాస్ ట్రావెలర్. నేనొచ్చేసి ఆల్రెడీ స్కూటీ అనేది రెంట్‌కి తీసుకున్నాను. అది ఎక్కడ తీసుకున్నానో చూపిద్దాం పదండి. ఇదిగోండి ఇక్కడే నేను స్కూటీ రెంట్‌కి తీసుకున్నాను. గాడ్స్ ఓన్ రైడ్ అని ఉంటది. ఇది మీరు అలపీలో గూగుల్‌లో సెర్చ్ చేసినా వచ్చిద్ది. నేను ఇక్కడే స్కూటీ రెంట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇతని దగ్గరే స్కూటీస్ గానీ, బైక్స్ గానీ తీసుకుంటారు. ఇతని దగ్గర చాలా బైక్స్ అవన్నీ ఉంటాయి. అండ్ అలాగే మెయిన్‌లీ వచ్చేసి నేను ఇతని దగ్గర ఫుల్ హెల్మెట్ అనేది తీసుకున్నాను. స్కూటీది కాకుండా గేర్ బైక్‌దైతే. ఎందుకు అనేది మీకిప్పుడు తెలిసిద్ది. ఎందుకు అంటే ఫుల్ హెల్మెట్ ఏదైతే ఉందో దాన్ని మనం వచ్చేసి హెల్మెట్‌కైతే సెట్ చేయొచ్చు. అదే మనం హాఫ్ హెల్మెట్ గనక తీసుకుంటే మొబైల్ అనేది దానికి సెట్ కాదు కాబట్టి మనం వ్లాగ్స్ తీయడానికి కుదరదని నేను ఫుల్ హెల్మెట్ అయితే తీసుకున్నాను. ఫుల్ హెల్మెట్‌తో నేను వ్లాగ్ ఎలా తీస్తున్నానో మీరు చూడండి. ఇదొచ్చేసి మనకి హౌస్ బోటింగ్స్. ఇక్కడ పర్ హెడ్ వచ్చేసి 2000 దగ్గర నుంచి 20,000 అయితే ఛార్జ్ చేస్తారు. బోటుని బట్టి, బోట్‌లో ఉన్న లగ్జరీని బట్టి మనకి అమౌంట్ అనేది చేంజ్ అవుతుంది. నిన్నొచ్చేసి బోట్ రేస్ జరిగింది కాబట్టి ఇవన్నీ ఒక నది పక్కన అయితే పార్క్ చేశారు. మేబీ ఈవినింగ్‌కి మళ్ళీ ఎక్కడెక్కడికైతే వెళ్ళాలో అక్కడికైతే వెళ్ళిపోతుంది. దీనిలో చాలా లగ్జరీ బోట్స్ ఉంటాయి. అండ్ అలాగే నార్మల్ బోట్స్ కూడా ఉంటాయి. నార్ నార్మల్ బోట్స్ వచ్చేసి మనల్ని ఈవినింగ్ 4కి పిక్ చేసుకొని అండ్ అలాగే నైట్ వచ్చేసి డిన్నర్ అనేది బోట్‌లోనే ఉంటది. అది లగ్జరీ అయినా, నార్మల్ బోట్ అయినా. మనం ఒక నైట్ మొత్తం బోట్‌లోనే స్టే చేస్తాము. తర్వాత ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనల్ని మళ్ళీ మన ప్లేస్‌లో అనేది దింపేస్తారు. లగ్జరీ బోట్‌లో వచ్చేసి ఫెసిలిటీస్ అనేవి వీటికన్నా కొంచెం ఎక్కువ ఉంటాయి. రెండిటికి డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. అబ్బా! మనం వెళ్ళాల్సిన రోడ్ అయితే బ్లాక్ చేసేశారు. బ్రిడ్జి వచ్చేసి అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉందంట. నేను నిన్నే వచ్చాను ఈ బ్రిడ్జి మీద నుంచి. బట్ కానీ ఈరోజు చూస్తే క్లోజ్ అయిపోయింది. నేను చాలా రిక్వెస్ట్ చేశాను 1 అవర్ దాకా. బట్ కానీ ఉపయోగం లేదు. రిటర్న్ వెళ్ళిపోదాం. నేను అసలు ఈ స్కూటీ తీసుకొని వెళ్దాము అనుకుంది. ఏమాయ చేసావే మూవీలో ఉన్న చర్చి దగ్గరికి. అది అలపి దగ్గర నుంచి ఒక 19 కిలోమీటర్స్ అయితే ఉంటది. బట్ కానీ రోడ్డు క్లోజ్ అయిపోయింది కాబట్టి మనం ఈ 2 డేస్ ఇంకేం చేయలేం. బట్ కానీ నేను అలపీకి వెళ్ళిన తర్వాత నాకు ఒక పర్సన్ చెప్పారు. ఇక్కడి నుంచి ఒక 45 కిలోమీటర్స్ దూరంలో వేరే రూట్ అయితే ఒకటుంటది. ఆ రూట్‌లో నుంచయితే వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇక నేను హైవే ఎక్కేసి వెళ్తున్నాను. నేను అనే కాదు, నాతో పాటు ఆ బ్రిడ్జి దగ్గర చాలామంది ఆగిపోయిన వాళ్ళందరూ ఇదే రూట్‌లో ఆ నది దాటడానికైతే వెళ్తున్నారు. ఇదొచ్చేసి కొంచెం లాంగ్ డిస్టెన్సే. బట్ కానీ మనం అనుకున్న డెస్టినేషన్‌కి చేరాలి అంటే మనకింక వేరే ఆప్షన్ లేదు కదా! మనకి ఇప్పుడు వచ్చిన సిట్యుయేషన్‌ని లైఫ్‌లో ఒక లెసన్ లాగా తీసుకోవాలి. మనము మన లైఫ్‌లో చాలా అనుకుంటాము. బట్ కానీ ఒక్కొక్కసారి వాటికి అడ్డు అనేది వచ్చిద్ది. ఏం చేస్తాం? లాంగ్ టైమ్ అయినా పర్లేదు. మన డెస్టినీనైతే మనం చేరుకోవాలి. నేనొచ్చేసి గూగుల్ మ్యాప్ చూసుకుంటా వెళ్తున్నాను. ఇదిగో ఇదే గూగుల్ మ్యాప్. నార్మల్‌గా అయితే మనం అటు సైడ్ రూట్‌లో వెళ్ళాల్సింది. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఆ నది దాటుకొని వెళ్తున్నాము. ఇదొచ్చేసి నాకు నియర్లీ 35 మినిట్స్ అయితే చూపిస్తుంది. బట్ కానీ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. మనం ఎప్పటికల్లా చేరుతామో చూద్దాం. అబ్బా! నా హెల్మెట్‌కి సెట్ చేసిన ఐఫోన్ అనేది కింద పడిపోయింది. పడినా పర్లేదు. మనం అలా ముందుకు సాగటం తప్పితే మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఇంతకీ మీకు స్కూటీ రెంట్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు కదా! స్కూటీ వచ్చేసి 12 అవర్స్ అనేది ఇస్తారు. మనకొచ్చేసి 500 నుంచి 750 వరకైతే అలపిలో అనేది దొరుకుతాయి. నేను తీసుకున్న స్కూటీ వచ్చేసి 700. బికాజ్ ఎందుకు అంటే నేను మీకు చూపిచ్చా కదా! నేను ఎవరి దగ్గరైతే స్కూటీ తీసుకున్నానో అతను కూడా ట్రావెలరే. ఇప్పుడు మనకి ఏదైనా స్కూటీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా గానీ అతనే మన దగ్గరకొచ్చి మన స్కూటీ అనేది తీసేసుకొని మనకి కొత్త స్కూటీ అనేది ఇస్తారు. ఆ మాట చెప్పాడు కాబట్టే నేను కొంచెం ఎక్కువ రేట్ అయినా గానీ అతని దగ్గర తీసుకున్నాను.
అండ్ అలాగే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేనైతే మాత్రం చాలా ఇంప్రెస్ అయ్యాను. అతని దగ్గర లేని కార్ లేదు, బైక్ లేదు, హార్లీ డేవిడ్సన్ కూడా అతను రెంట్‌కి ఇస్తారంట. నేను అతనికి సంబంధించిన ఫోన్ నెంబర్ అనేది మీకు డీటెయిల్స్ పెడతాను. ఒకసారి మీరు ఎప్పుడైనా అలపి వెళ్ళినప్పుడు అతన్ని కాంటాక్ట్ చేయండి. మర్చిపోకండి, అతను కూడా ఒక ట్రావెలర్. అండ్ అలాగే ప్రైస్ అనేది కూడా అతని దగ్గర కొంచెం హెవీగానే ఉంటుంది. కొంచెం చూసి అతను ఇలా ట్రావెల్ చేస్తున్నానో లేదో, నేను ఏ నది అయితే దాటలేకపోయానో ఆ నది అనేది వచ్చేసింది. ఇదిగోండి, ఈ పంబా నది మనం దాటలేక ఒక 20 కిలోమీటర్స్ అయితే వచ్చి ఈ పక్క నుంచి అయితే దాటి వెళ్తున్నాం. నేను వెళ్ళేటప్పుడు రూట్ అయితే చాలా బాగుంది. దారిలో నేను ఈ చర్చిని అయితే చూశాను. ఈ చర్చ్ కూడా చాలా బాగుంది. మెయిన్లీ వచ్చేసి చర్చ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇందాక మీకు చూపించిన పంబా నది అయితే ఉంది. బట్ కానీ ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీయొద్దన్నారు స్ట్రిక్ట్గా. అందుకని నేను జస్ట్ ఎవరు లేనప్పుడు కొన్ని ఫొటోస్ అయితే తీశాను. కానీ ఈ చర్చిని మాత్రం మీరు చర్చ్ కనబడుతుందా, ఇది వచ్చేసి చర్చ్ బ్యాక్ సైడ్, అంటే మెయిన్ రోడ్డుకి రివర్కి మధ్యలో చర్చ్ ఉంటుంది. మెయిన్ రోడ్ వైపు మెయిన్ ఎంట్రన్స్ అనుకున్నాను, బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. నేను అసలు మెయిన్గా ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే చర్చి బ్యాక్ సైడ్ మనకి రివర్ ఉంటుంది. ఇది పంబా నది, ఇది చర్చి. జస్ట్ మనం వాక్ చేయడానికి ఒక 2 feet ఉంటుంది. నేను చూపిస్తాను, ఇదిగోండి. మనం ఇక్కడ వాక్ చేయడానికి జస్ట్ 2 feet రోడ్డు మాత్రమే ఉంటుంది, ఇంకేమి ఉండదు. ఈ లొకేషన్లో వచ్చేసి చాలా మూవీస్ అయితే షూట్ చేశారంట. నాకు కూడా మన తెలుగులో రాజ్ తరుణ్ మూవీ ఒకటి ఈ లొకేషన్లో చూశానన్నట్టు గుర్తొస్తుంది. అండ్ అలాగే నిన్న నేను అటెండ్ అయిన బోట్ రేస్ ఏదైతే ఉందో దానిలో పార్టిసిపేట్ చేసిన వన్ ఆఫ్ ద బోట్ ఇది. దీని నెంబర్ వచ్చేసి 13. ఈ బోట్లో వచ్చేసి మొత్తం 85 మెంబర్స్ అయితే ఉంటారు. అదిగోండి అక్కడ నెంబర్ కూడా ఉంది. ఈ బోట్లో కూర్చొని పడవ నడిపే వాళ్ళు వచ్చేసి 85 మెంబర్స్. వాళ్ళే కాకుండా కొంతమంది నిలబడి కూడా ఉంటారు. బట్ కానీ మొత్తం వచ్చేసి 85 అయితే నెంబర్స్. నేను ఈ బోట్ అనేది ఎక్కుదాం అనుకున్నాను. బట్ కానీ అక్కడ ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వద్దు, చాలా రిస్క్ అని చెప్పారు. సర్లే ఇంకేం చేద్దామని నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటే దానిలో కూర్చున్న ఒక వ్యక్తి ఏమీ పర్లేదు వచ్చి బోట్ ఎక్కండి అని చెప్పారు. ఇంకేముంది, బోట్ అనేది ఎక్కేయడానికి రెడీ అయిపోయాను. బట్ కానీ ఎక్కేటప్పుడైతే నాకు చాలా భయం వేసింది. నేను వచ్చేసి ఆ పడవ ఎడ్జ్లోనైతే నుంచొని ఇదిగో ఇలా వీడియో తీసుకుంటున్నాను. వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ నాకైతే మాత్రం చాలా భయంగానే ఉంది. ఎందుకు అంటే గాలికి ఆ పడవ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. ఇంకా అందుకులే అని నడుచుకుంటూ వచ్చేస్తున్నాను. బట్ కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మీరు మీ లైఫ్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వచ్చేసి నిన్న ఎక్కడైతే బోట్ అనేది రేసింగ్ జరిగిందో ఆ బోట్ మీద నుంచొని ఉన్నాను. అసలు నాకు లిటరల్గా చాలా భయం వస్తుంది. అసలు ఎడ్జ్కి కూడా వెళ్ళాను. ఇలా చూసారుగా, పడవ వచ్చేసి గ్యాప్ అంటే రోడ్డు మీద దగ్గర నుంచి పడవ అయితే పక్కకు వచ్చేసింది, జస్ట్ గాలికి వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయడం తప్ప ఇక్కడ నేను ఏమీ చేయలేను. అదిగో అక్కడ కూర్చున్న అతనే నన్ను ఈ పడవ ఎక్కమన్నారు. నన్ను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చాల్సిన బాధ్యత కూడా అతనిదే. ఇంకేం చేద్దాం, ఒడ్డుకైతే వచ్చేసాము. ఇందాక నేను చెప్పిన చర్చి అయితే ఇదే. ఈ చర్చికి సంబంధించి డీటెయిల్స్ కోసం అయితే ఒక వీడియో అయితే తీశాను. అండ్ అలాగే వాళ్ళు వద్దన్నా కానీ నేనైతే కొంత వీడియో అనేది తీశాను. ఇక చర్చి నుంచి మన ఫేమస్ ఏమ్మాయి చేసావే మూవీ చర్చికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఈ చర్చ్ నేను అనుకున్నంత చిన్న చర్చ్ అయితే కాదు. ఈ చర్చ్ మనం మొత్తం చూడాలి అంటే నియర్లీ
1 అవర్ అయితే పడుతుంది. చర్చ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఎవరైనా అలపిలో ఒక హాఫ్ డే టైం ఉంటే కనుక ఇది కొంచెం దూరమే, బట్ కానీ వస్తే మాత్రం మీకు వచ్చేసి వ్యూస్ అనేవి చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. అలా బ్రిడ్జ్ దాటానో లేదో అలపిలోని పల్లెటూర్లు అయితే దగ్గరికి వచ్చేసాయి. ఇవి వచ్చేసి సిటీస్ అలపి లాగా అయితే కాదు, కొంచెం పల్లెటూర్లు. మన టౌన్కి పల్లెటూర్లు ఎలా ఉంటాయో అలా. ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న రోడ్డు ఏదైతే ఉందో అది వచ్చేసి కేరళలో చాలా మూవీస్లో అయితే ఈ కర్వ్ అయితే ఉందంట. ఇక్కడ వచ్చేసి అటుపక్క ఒక నది అండ్ అలాగే ఇటుపక్క కూడా ఒక నది ఉంది. ఈ రోడ్డు అనేది చాలా బాగుంది. ఇక్కడ రెయిన్ పడితే ఇంకా బాగుంటుందంట. ఒకవేళ రెయిన్ పడితే 20-30 కిలోమీటర్స్ నుంచి ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారంట. నాకు లోకల్గా ఒక వ్యక్తి అయితే నేను దిగి ఫొటోస్ అయితే తీస్తుంటే ఇప్పటికన్నా రెయిన్ పడ్డప్పుడు చాలామంది వస్తారని మనకి జనరల్గా ఒక బైక్, స్కూటీ ఎలాగైతే ఉంటాయో ఇక్కడ ప్రతి ఇంటికి ఒక చిన్న పడవ అయితే ఉంది. ఇక్కడ ఈ చిన్న కాలువ దాటడానికి వీళ్ళకి ఎటువంటి బ్రిడ్జి లాంటిది అయితే లేదు. అందుకని వీళ్ళు చిన్న చిన్న పడవలు వేసుకొని దాటుతున్నారు. ఇది వచ్చేసి మనకి అలపి డిస్టిక్కే, కానీ అలపి డిస్టిక్లో ఒక చిన్న పల్లెటూరు. నాకు నిజానికి అలపి కన్నా ఈ చిన్న పల్లెటూరే చాలా బాగా నచ్చింది. ఆ చిన్న చిన్న ఇల్లులు అండ్ అలాగే ప్రకృతి కూడా చాలా బాగుంది. అండ్ అలాగే ఫైనల్గా మనం ఇంకొన్ని క్షణాల్లో మన లొకేషన్కి అయితే చేరబోతున్నాము. అందుకే నా స్కూటీ కూడా కొంచెం స్పీడ్ అనేది పెరిగింది. అటు పక్కన నది, ఇటు పక్కన ఇల్లులు. మనం అలా బ్రో, ఫైనల్గా మనం వచ్చేసి ఏ మాయ చేసావే మూవీలో నాగ చైతన్య సమంత కోసం వచ్చిన చర్చికి వచ్చేసాము. ఇదే ఈ చర్చి. అసలు చర్చి అండ్ అలాగే చర్చి ఫ్రంట్ వచ్చేసి ఈ రివర్ పేరు పంబా రివర్ అంట. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది, వర్తబుల్. బట్ కానీ ఇది వచ్చేసి అలపి నుంచి 2 అవర్స్ పట్టింది నాకు సమ్ రీజన్స్ వల్ల. వర్తబుల్ బ్రో, ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా వచ్చాయి. చర్చ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకు తెలిసి రీసెంట్గా పెయింట్ వేసినట్టున్నారు. ఇది ఆపోజిట్లో వచ్చేసి దీనికి మొత్తం 3 వేస్ అయితే ఉన్నాయి. చర్చికి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒక రూట్ అయితే ఉంది. అండ్ అలాగే ఆపోజిట్లో వచ్చేసి ఒక 10 ఫీట్ రోడ్ అండ్ అలాగే ఒక పెద్ద రివర్. మనకు వచ్చేసి ఈ రివర్లో మనం బోటింగ్ కూడా చేయొచ్చు. అండ్ అలాగే మనకి సిటీ బస్సులు అవి ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ మనకి సిటీ బోట్స్ కూడా ఉంటాయి. ఇంకెందుకు, చర్చిలోకి ఇంకొన్ని క్షణాల్లో వెళ్ళిపోదాం పదండి. నేను ఇక్కడికి వచ్చే ముందు నాకు రూట్ కొంచెం తెలియకపోతే ఒక తమిళ్ వాళ్ళనైతే ఈ రూట్ అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే, మేము ఆ చర్చి దగ్గరికే వెళ్తున్నాము, మమ్మల్ని ఫాలో అవ్వండి అని చెప్పారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మన తెలుగు మూవీలో ఉన్న ఈ లొకేషన్ అనేది వాళ్ళకి ఎలా తెలిసిందనేది నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు చెప్పిన మాట ఏంటంటే, తమిళ్లో వచ్చేసి కూడా ఏమాయ చేసావే మూవీ డబ్ అనేది అయింది. ఐ మీన్ తమిళ్ నుంచి తెలుగుకి అయిందో తెలుగు నుంచి తమిళ్కి అయిందో నాకైతే తెలియదు, కానీ సేమ్ ఇదే మూవీ తమిళ్లో కూడా ఉంది. అండ్ నాకు అడ్రస్ చెప్పిన తమిళ్ వాళ్ళు నా పక్కనే ఉన్నారు. వాళ్ళని వీడియో తీయటం ఎందుకులే అని కెమెరా లొకేషన్ అయితే మార్చేశాను. ఈ బ్యూటిఫుల్ నది చూడండి ఎంత బాగుందో. దానికి ఎదురుగా ఈ చర్చ్ అయితే చాలా బాగుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా అలపి వాళ్ళు ఉంటే మీరు స్కూటీ రెంట్కి తీసుకోవాల్సిన పని లేదు.
మీరు లోకల్ బస్సెస్ అండ్ బోట్స్లో కూడా ఈ చర్చి దగ్గరికి రావచ్చు. మీకు ఒకసారి ఫుల్ రౌండ్ వీడియో అయితే పెడతాను, ఒకసారి చూడండి. అంతలోకి నేను ఈ చర్చ్లో వీడియోస్ తీయొచ్చో లేదో ఒకసారి కనుక్కొని వస్తాను. వీడియోస్ తీయొచ్చంట. పదండి ఇంక వెళ్ళిపోదాం చర్చి లోపలికి. ఇక్కడి వాచ్మ్యాన్ నాకు ఈరోజు ఈవినింగ్ చర్చిలో ఫంక్షన్ ఉంది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా వీడియోస్ తీసుకోమని అయితే చెప్పారు. నేను సరే అన్నాను. ఈ చర్చ్ వచ్చేసి నేను అనుకున్నంత చిన్నదైతే కాదు, చర్చి చాలా పెద్దది. అండ్ అలాగే ఈ చర్చ్లో వచ్చేసి స్కూల్ కూడా ఉంది. ఇదిగో ఇదే నేను చెప్పిన స్కూల్. ఈ ఊరు పేరు వచ్చేసి పులిక్కునూర్. ఇది వచ్చేసి కేరళలో ఒక ఐలాండ్. ఈ ఊరి చుట్టూరు నది అనేది ఉంటుంది, మధ్యలో ఊరు ఉంటుంది, అందుకని ఇది వచ్చేసి ఒక ఐలాండ్. అండ్ అలాగే ఈ చర్చ్ వచ్చేసి 1557లో అయితే ఎస్టాబ్లిష్ చేసినట్టుగా అక్కడ ఒక బోర్డు అయితే ఉంది, స్తూపం అయితే ఉంది. బట్ కానీ అది నేను మీకు చూపించలేను, ఎందుకు అంటే అక్కడ సెక్యూరిటీ ఉన్నారు. వాళ్ళు కొన్నిటికే లిమిటేషన్స్ ఇచ్చారు ఈ చర్చిలో వీడియోస్ తీయడానికి, మొత్తానికైతే లేదు. అండ్ ఇక్కడ మెయిన్లీ నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఈరోజు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక ఫంక్షన్ అయితే జరుగుతుంది, దానికి సంబంధించి ఉన్న కొంతమంది ఈ వీడియోస్కి వీటికి లేదు. పదండి చర్చి లోపలికి వెళ్ళిపోతాం. నాకు ఈ చర్చి మొత్తం చాలా పెద్దది, బట్ కానీ చర్చిలో వచ్చేసి కొన్నిటికి మాత్రమే యాక్సెస్ అనేది ఉంది, అందుకని నేను చర్చి లోపలికి వెళ్ళలేకపోతున్నాను. అండ్ అలాగే నా చుట్టూరు చూస్తున్నారు కదా, ఈ డెకరేషన్లు, ఈ చైర్స్, ఇవన్నీ మీకు నేను ఫుల్ వీడియో అనేది నేను మాట్లాడుతూ పెట్టినా కానీ ఆ సౌండ్ వల్ల, డిస్టర్బెన్స్ వల్ల నేను ఆ వీడియో అనేది వాయిస్ ఆఫ్ చేశాను. మీకు నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, మేబీ మీరు కొంచెం షాక్ అవుతారేమో. మూవీలో చూపించింది ఈ చర్చే, కానీ షూటింగ్ అయితే మొత్తం ఈ చర్చిలో అయితే జరగలేదు. జస్ట్ మనకి ఆ నది వ్యూ, చర్చి వ్యూ బాగుందని ఇక్కడ తీయడం వరకే జరిగింది. అంతకుమించి సినిమా షూటింగ్ అయితే మొత్తం ఇక్కడైతే జరగలేదు 100%. నేను ఇక్కడ ఉన్న ఇంచ్ బై ఇంచ్ చూసి వచ్చాను. చూసారా ఇక్కడి నుంచి చర్చ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో. పనిలో పని ఈ నది దగ్గరికి వచ్చాం కాబట్టి ఒక చిన్న బోట్ రైడ్ అనేది కూడా వేసేద్దాము. నేను వచ్చేసి లోకల్గా ఉన్న వ్యక్తిని అయితే బోట్ రైడ్కి అయితే అడిగాను, అతను దానికి ఓకే అన్నారు. ఈ చర్చి వ్యూ చూస్తూ బోట్ రైడ్ అయితే చేద్దాం, పదండి. మనం రైడ్ చేయాల్సిన బోట్ అయితే ఇదే. ఈ బోట్ వచ్చేసి 2 మనుషులు మాత్రమే పడతారు ఈ బోట్లో. అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు అంటే ఈ బోట్ అనేది చాలా ఈజీగా బోల్తా అనేది పడిపోయిద్దంట. నేను జస్ట్ ఒక 2 minutes ఆ బోట్ రైడ్ అనేది అలా తిరిగేసి మళ్ళీ వచ్చేసాను. నేను అతనికి ఒక 100 రూపీస్ అయితే ఇచ్చాను. అతను నన్ను ఒక 5 minutes చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అండ్ వాళ్ళు ఇంకా ఫిషింగ్ అనేది బయలుదేరిపోతున్నారు. చూడండి నేను ఎంత చిన్న బోట్ ఎక్కాను. నేను ఆ బోట్ ఎక్కినప్పుడు కెమెరా ఆన్ చేసి వీడియో కూడా తీయలేకపోయాను. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా నన్ను ఆ బోట్లో ఒక బొమ్మలా కూర్చోమన్నాడు. కదలొద్దు అని అయితే మరీ చెప్పారు. నేను ఎక్కిన బోట్ అయితే ఇదే.
ఈ నది అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా, అసలు మైండ్ మొత్తం చాలా రిలాక్స్డ్గా ఉంది. ఇక మనం బయలుదేరాల్సిన సమయం అయితే వచ్చేసింది. చలో ఇక స్టార్ట్ అయిపోతాం. మీకు రైట్ సైడ్లో ఒక బ్రిడ్జి అనేది కనపడుతుందా? నాకెందుకో ఆ బ్రిడ్జి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వెళ్ళి ఆ బ్రిడ్జి కూడా ఎక్కేసి వద్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడు నది మీద ఇంత చిన్న బ్రిడ్జి చూడలేదు, ఎప్పుడూ ఎక్కలేదు. చలో పడదాం. నాకు వచ్చేసి కార్ అయితే అడ్డు వచ్చింది, మళ్ళీ పక్కకు తీసుకొని స్టార్ట్ అయిపోతుంది. వన్ సెకండ్, మీరు ఈ ఇది చర్చి కాదు, స్కూల్. నాకు తెలిసి నేను ఏ మాయ చేసావే మూవీలో ఈ స్కూల్ కూడా చూశాను. మీలో ఎంతమంది ఇది అబ్జర్వ్ చేశారో ఒకసారి కామెంట్ చేయండి. బ్రిడ్జి మీద నుంచి ఈ ప్లేస్ అయితే చూస్తానికి ఇంకా చాలా బాగుంది. చూసారా, రోడ్డు పక్కన ఇలాంటి ఒక చిన్న కాలువ. నేను వచ్చేసి ఇలాంటి లొకేషన్ మన తెనాలిలో అండ్ అలాగే ఏలూరులో చూసినట్టు గుర్తుంది. ఇక మీ ఊర్లో కూడా ఇలా రోడ్డు పక్కన ఇలాంటి కాలువ, ఈ లొకేషన్ ఉంటే కనుక మీ ఊరు ఏదో అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా ఆ ఊరు వచ్చి ఆ వీడియో అనేది తీసి అప్లోడ్ చేస్తాను. ఒకసారి నాకు రైట్ సైడ్ ఉన్న ఇంటినైతే చూడండి. వాళ్ళకు వచ్చేసి ఈ కాలువ దాటడానికి రూటే లేదు. ఖచ్చితంగా వాళ్ళు పడవలోనే రావాలి. వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ అనేది కూడా లేదు. ఇది మనం ఇందాక వచ్చిన రూటే, మళ్ళీ రివర్స్లో అయితే వెళ్తున్నాము. ఇక నాకు ఆకలేస్తుందని ఒక హోటల్కి వెళ్తే రైతా అని ఈ ఉల్లిపాయలు నాకు ఇచ్చారు. నేను తెలివిగా పరోటా ఆర్డర్ చేసుకున్నాను. పరోటా అయితే చూస్తానికి చాలా బాగుంది. తిన్నాక ఎలా ఉందో చెప్తాను. పర్లేదు, పరోటా మన సైడ్ లాగా కాకపోయినా చాలా బాగుంది. అండ్ మనం ఇంకా మన స్కూటీ ఇవ్వాల్సిన టైం కూడా వచ్చేసింది. ఇది వచ్చేసి హార్లీ డేవిడ్సన్ బైక్. ఇది కూడా ఇతను రెంట్కి ఇస్తారు. ఈ బైక్ వచ్చేసి 27 lakhs. అండ్ అలాగే మనం మన స్కూటీ అనేది ఇచ్చేసి మన నెక్స్ట్ డెస్టినీకి అయితే ట్రైన్లో వెళ్ళిపోవాలి. ఇంకా అందరికీ సెలవు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.